నెక్స్ట్ క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే మొదటిసారి హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి గెలిచి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు. ఎలాగైనా ఎమ్మెల్యే కావాలి అనేది ఆయన లక్ష్యం. సో ఎమ్మెల్యేగా ఆయన అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ప్రచారంలో ఆయన చేసినటువంటి హడావిడి కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. దాన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో సోషల్ మీడియాలో మాత్రం ఆ రోజు చేసినటువంటి చివరి విజ్ఞప్తి వాళ్ళ కుటుంబంతో వైరల్ అవుతూ ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు గెలిచారు, 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఎమ్మెల్యేగా పావటి కౌశిక్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అనేది అడిగితే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 33.33%, బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య 30%, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 35.89%. అంటే మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, బాగుంది అనే వాళ్ళ సంఖ్య కూడా అంటే అన్ని దాదాపు ఈక్వల్గా ఉన్నాయి. సో ఇది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పనితీరు. నెక్స్ట్, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. 20 నెలలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అవుతా ఉంది. ఎట్లా ఉంది ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఎలా చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగానే ఉన్నది, ఇండ్ల గురించి మంచిగానే ఉన్నది, కానీ ఊరి కొరత వల్లనే అట్లా సతుమతంగా నడుస్తుంది. ప్రాబ్లమ్స్ అప్పుడే ఏం లేదు, ఇప్పుడే ఎదుర్కొంటున్నాం ప్రాబ్లమ్స్. ఇండ్లు మా ఊళ్ళోకి వచ్చినట్టుగా ఏడరాలే అన్న. 20 నెలల నుంచి వెళ్ళి ఆనాడు ఈటెల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేసినాడు. కానీ అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి ఎక్కిన కాంచెలు మాత్రం మొత్తం నియోజకవర్గం మొత్తం శూన్యం. ఆడి కౌశిక్ రెడ్డి మళ్ళా గెలవాలంటే ఆయన కింది మీద అయినా ఇక గెలవాడు, కానీ ఆయన చాప్టర్ క్లోజ్. అమ్మ వాళ్ళకి ఇట్లా ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఇప్పుడు మంచిగా ఉన్నాయి కానీ ఎవడు ఆపుతలేడు. అది ఇక్కడ ఏ తేజీ ఆపుతలేరా? ఫ్రీ బస్ పెట్టిండు, ప్రతి తేజీ కావాలంటే అసలే ఆపుతలేదు. ఓ వెళ్తారు, మా ఆడి మనిషిని చూసింటే అప్పుడే లేదు. పాలన కరెక్ట్ ఉంది, 20 నెలలు బట్టి కరెక్ట్ పాలన ఉన్నది. కానీ ఇక గదే అప్పులుండి వెళ్ళక అట్లా. కేసీఆర్ అప్పుడు మంచిగా రేవంత్ రెడ్డి ఆయన కేసీఆర్ అప్పులు చేసి పెట్టిండు, రేవంత్ రెడ్డి ఈయన తెచ్చి ఆయన పెట్టిండు, ఈయన అప్పులు వడ్డీ కట్టుకొస్తాను. కేసీఆర్ కంటే 100 వాళ్ళు నయమే రేవంత్ రెడ్డి. అవినీతి కేసీఆర్ నయ్యం, కేసీఆర్ నయ్యం. 100% బీఆర్ఎస్ గెలుస్తుంది మళ్ళీ. నెక్స్ట్ మాది బీజేపీ, నేను బీజేపీ కార్యకర్తను. నెక్స్ట్ కేసీఆర్ వస్తాడు, యూరియా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నమ్మకం. మాకు పింఛన్ ఎక్కిచ్చిందే కేసీఆర్. ఇక వీడు 3000 ఇస్తాను, 3000 గవే 2000 మాకు వచ్చి ఏం లేదు బిడ్డ. మాకు కేసీఆర్ పక్క ఫ్రీ బస్ మంచిగా పెట్టిండు, కానీ మళ్ళా 3 రోజులకే తీసేస్తానంటాను. నీ ఫ్రీ బస్ పాడగాను గత కొరకే మీరు వచ్చిరా ఏంది? మేము ఎన్నడు పోము నాన్న, మేము కష్టపడి బతికేటోళ్ళం. మీ ఫ్రీ బస్ కి ఎన్నడు పోతాం? సంవత్సరానికి ఒకనాడు కూడా మేము ఊరికే పోము. అది మాకు ఏం పని చేస్తుంది? ఇప్పుడు పోతే మాకు 200-300 కూలిపోతుంది. అది ఫ్రీ బస్ వచ్చిందని మేము పోతామా? మళ్ళా కేసీఆర్ నిజంగా ఏమున్నది? ఏం తెస్తాండి, ఏం పోతుంది? ఈడ కూర్చున్నా కూడా ఈడద్దు ఆడద్దు అంటారు. అన్నాడు తీసుకొచ్చి సార్ ఈడ కూర్చుంటే పెట్టిండు. మేము ఆకాంక్ష నేను నమ్ముతాను. ఆ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఈటల రాజేందర్ సారు మా సార్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఎవరినైనా ఆదుకున్నాడు, చేసిండు, ఏడికంటే ఆడికి వచ్చిండు. ఇగో ఆ సార్ ఇచ్చిన నీడల కిందనే మేము ఉంటాను. మంచిగా వర్షానికి కూడా ఇచ్చిండు, ఎండ కొట్టిన పెడతాను ఉంటాను. కానీ ఆకాంక్షనైతే ఈ కాడికి మంచిగా ఉన్నాం, కానీ ఇప్పటిదైతే ఏం లేదు.